నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడవ పర్యాయం అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీకి దిగుతుండగా తన సెంటిమెంట్ మేరకు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కావలి మండలం నందిమ్మపురం గ్రామం నుంచి ప్రారంభించారు. ముందుగా ఆయన కావలి పట్టణంలోని శ్రీ బ్రహ్మరాంబిక రాజదుర్గాదేవి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించారు. అలాగే ఆయన నివాసం వద్ద పలువురు మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తి మంగళహారతులు ఇచ్చి సాగనంపారు. అనంతరం ఆయన కావలి మండలంలోని నందిమ్మపురంలో నందీశ్వరమ్మ దేవస్థానంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు బీదా మస్తానరావు, ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక్కడ నుంచి ప్రచారం ప్రారంభించిన ఆయన మార్గమధ్యంలో కొన్ని చిన్న గ్రామాలను సైతం ప్రజలను పలకరిస్తూ మధ్యాహ్నానికి పెద్దపట్టపాలెంలో మీటింగుతో ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మీరు మీకు సంస్కారం కావాలా, అహంకారం కావాలా? గుర్తుపెట్టుకోండి, సంస్కారం కావాలంటే మన శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని బలపరుద్దాం.